ఈరోజు మన ఛానల్లో కొబ్బరికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం మరుగుతున్నప్పుడు దీంట్లోకి వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలండి. ఈ వెల్లుల్లిపాయ రెబ్బలు కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి 2 స్పూన్ల దాకా శనగపప్పు, ఇంకా మినప్పప్పు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లోకి 4-5 దాకా పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం గ్రీన్ కలర్లో రావాలనుకుంటే ఓన్లీ పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం రెడ్డిష్గా రావాలనుకుంటే ఇలా ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని కొబ్బరి ముక్కలు, ఇంకా ఉప్పు, అలాగే కొంచెం చింతపండు వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చడి గ్రైండ్ చేసుకున్న తర్వాత వేరొక కడాయిలో ఆయిల్లో మినపప్పు, జీలకర్ర, ఆవాలు ఫ్రై చేసుకొని దీంట్లో ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని చట్నీలో కలుపుకుంటే కొబ్బరి పచ్చడి రెడీ అండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.